హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అలాగే మంచిగా బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలన్నమాట రెండు. ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే మంచిగా 2 వేసిన. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మంచిగా వేసేసి పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలి. బాగా వేగాలండి. వేగిన తర్వాత మంచిగా దీంట్లో వచ్చేసి మనం టమాటాలు వేసుకోవాలన్నమాట. పెద్ద సైజు టమాటాలు ఉంటాయి, అవి ఒక 2 కట్ చేసి పెట్టుకొని మంచిగా వేసుకొని ఇది కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మొత్తం కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకోండి మీరు కూడా. ఇది మంచిగా ఉంటుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అనమాట. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలన్నమాట. తాలింపులో మంచి తాలింపు, మంచి వాసన వస్తుంది అనమాట. ఇవి కూడా మంచిగా వేసి మొత్తం కలుపుకోవాలి. నేను ఫుల్ వీడియో కూడా పెట్టిన ఫ్రెండ్స్, మంచిగా క్లియర్గా చెప్తాను అనమాట. దాంట్లో చూడండి, ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్, అందుకనేసి నేను సాయంత్రమే చేసిన అనమాట ఇది. అందుకని పొద్దున్న పెట్టలేదు వీడియో. ఆ తర్వాత ఇది కూడా మంచిగా మొత్తం బాగా మగ్గినాక మంచిగా మూత తీసేసి దీంట్లో వచ్చేసి లివర్ వేసుకోవాలి. లివర్ వచ్చేసి అల్లం వేసే ముందు 2 నిమిషాల ముందు వేసుకోవాలన్నమాట. ముందే వేసుకున్నామంటే ముక్కలు అవుతుంది అనమాట. లివర్ తొందరగా ఉడికిపోద్ది. అందుకనేసి ఈ విధంగా అయితే లివర్ వేసుకున్నా. ఆ తర్వాత పెద్ద స్పూన్ మంచిగా అల్లం అయితే వేసుకున్నాను అనమాట, రుచికి సరిపడా. ఇంకా అల్లం వేసుకున్నాక మంచిగా మొత్తం కలుపుకొని మంట తగ్గించి పెట్టుకోవాలి. లివర్ వేసినాం కదా, చూసి కలుపుకోవాలన్నమాట విరక్కుంటా. ఆ తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. మంచిగా మధ్యలోనే సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేసుకుంటే చికెన్ పీసులు మంచిగా ఉడకవన్నమాట. ఇంకా తర్వాత మంచిగా దీన్ని మొత్తం కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి, మంట తగ్గించి పెట్టుకొని. మంచిగా మనకు ఆవిరిలోనే ఉడికిపోద్ది అనమాట చికెను. ఈ చికెన్ ఫ్రై అనేది మంచిగా ఉడకాలంటే, మంచిగా కుక్ అవ్వాలంటే నేను ఒక టిప్ కూడా చెప్తా, చూస్తూ ఉండండి అట్లనే. ఇంకా తర్వాత దీంట్లో వచ్చేసి మంచిగా దీన్ని మూత పెట్టుకుంటా, మంట తగ్గించి పెట్టుకుంటా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట, అడుగంటుకోకుండా. దీంట్లో వచ్చేసి మనకు మంచిగా ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్లంత పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్క వచ్చేసి స్మూత్గా అవుతుంది, మంచిగా ఉంటుంది. పెరుగు పుల్లగా ఉంటుంది కదా, మంచిగా కారం తగులితే పులుపు కారం సూపర్గా ఉంటుంది. చేయగలిగినన్ని కొన్ని నీళ్ళు అనమాట, మజ్జిగలాగా అవుతుంది అనమాట. కొన్ని నీళ్ళలోనే మంచిగా చేయగలిగినన్ని వాటర్ పోసినాం కదా, పెరిగేసినాక 1 నిమిషం తర్వాత వాటర్ పోసినాక అది మంచిగా ఉడికినాక కారం అనేది వేసుకోవాలన్నమాట. మంచిగా కారం కూడా పచ్చివాసన పోయినాక ఇట్లా కలర్ చేంజ్ అయ్యింది, మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. దీంట్లో మసాలా అలాగే పుదీనా వేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. బాగుంటుంది ఫ్రెండ్స్, స్మూత్గా ఉంటుంది. పీస్ కూడా తినేటప్పుడు మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెట్టినా తప్పకుండా చూడండి. చికెన్ ఫ్రై అయితే మంచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుందండి. ఇది రసంతో కానీ సాంబార్తో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట చికెన్ ఫ్రై.